హాయ్ ఫ్రెండ్స్, ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. గత సండే నుంచి మనందరినీ, మన కుటుంబాలని తన సజీవ చాటున భద్రపరిచి కాచి కాపాడు దేవునికి నాకు తెలియచేస్తా ఉన్నాను. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ ఫైన్ అండ్ వెల్ బై గాడ్స్ గ్రేస్. మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు, మీ స్టడీస్, మీ కెరీర్ ఎంతో కూడా అన్ని కూడా ఎంతో చక్కగా దేవుని కృప నడిపించబడుతున్నాయని నేను నమ్మి మిమ్మల్ని బట్టి దేవుని నా మనసు తీస్తూ ఉన్నా. ఈ యొక్క షార్ట్ మెసేజ్ ముందు ఒక వీడియో ప్లేయింగ్ చూసుంటారు కదా. ఆ వీడియోలో ఆ తల్లి తన బాడీ పార్ట్ పనిచేయకపోయినా సరే బిడ్డని, ఆకలిస్తున్న బిడ్డకి ఆహారం పెట్టడానికి, పాలు ఇవ్వడానికి ఆమె ఎంత ప్రయాసపడుతుందో, ఎంత ప్రయాసతో బిడ్డని పెంచి పెద్ద చేయడానికి ఆమె ఒక్కొక్క స్టెప్ తీసుకుంటుందో ఆ చిన్న ఫ్యూ సెకండ్స్ క్లిప్లో ఆ మదర్స్ లవ్ మనం చూసాం. యాక్చువల్లీ ఇలాంటి వీడియోస్ మనకి యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్లో, వీడియోస్లో చాలా చూస్తాం. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ మనం ఎక్కడో ఆన్లైన్లోనో లేకపోతే ఫేస్బుక్ వాటిలో చూడడం కాదు, కానీ మనందరి ఫ్యామిలీస్లో అలాంటి ఆ ప్రేమను మనం చూస్తాం. అంటే తల్లి బలహీనమైంది అనేది కాదు, కానీ బిడ్డ పట్ల చూపించే ప్రేమని మనందరి ఫ్యామిలీస్లో మనం ఫేస్ చేస్తూ, టేస్ట్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాం. మీరు బలహీనమైపోయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, నీరసం వచ్చినప్పుడు మీ పేరెంట్స్, మీ మమ్మీ అండ్ డాడీ మీకోసం ఎంత కష్టపడ్డారో, మిమ్మల్ని నిలబెట్టడానికి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో, ఒక్కొక్క రూపాయి పోగేసుకొని మీకు కావాల్సినవి ఎంత చక్కగా అకేషన్స్లో, మీ బర్త్డేస్లో ఎంత చక్కగా వాటిని కొనిపెట్టారో అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే నిజంగా ఆ మమ్మీ, ఆ డాడీ మీ విషయంలో అంత ప్రేమని కనుక చూపించుకుపోయినట్టు కనుక మన ఈరోజు ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం నిలబడ్డామనంటే, ఒక స్థితిలో ఉండగలిగామనంటే దానికి ప్రధానమైన కారణము తల్లిదండ్రులు మాత్రమే. ఈరోజు వరకు నీ లైఫ్ ఇలా ఉంది అని అంటే ప్రేమైన సహోదరుడా, దేవుని కృప ప్రారంభమైతే రెండోదిగా తల్లిదండ్రుల త్యాగం, వాడు చూపించిన ప్రేమ ఆప్యాయతలోనే ఇంతవరకు లైఫ్ కొనసాగింది. ఈ రోజున నువ్వు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు, నీ తల్లిదండ్రులు వాళ్ళ వయసులో బలహీనం అవుతున్నప్పుడు బైబిల్లోంచి చిన్న విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చాలా చక్కగా 3 వచనాల్లో పౌలు మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ప్రభువును ఒక తల్లిదండ్రులు ఇదేలే ఉండండి, ఇది ధర్మమై, నీకు మేలుకలను తల్లిదండ్రులను సన్మానించు అని చెప్పి ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటాడు. వాగ్దానం అంటే బ్లెస్సింగ్. అంటే ఇలాగ చేయడం వలన, తల్లికి తండ్రికి లోబట్టడం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని గౌరవించడం వలన మన ఫ్యూచర్ బ్లెస్సింగ్ని మనం దేవుని కృప ద్వారా సాధించగలుగుతాం. రెండవది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అంటాడు. ఆజ్ఞ ఇస్ ఎ కమాండ్మెంట్. కమాండ్మెంట్ అంటే ఒకటే, వీ షుడ్ ఫాలో. అంటే దేవుడు మనకి మన తల్లిదండ్రుల విషయంలో మనం తిరిగి వాళ్ళకి చూపించే ప్రేమ పెట్టి మాత్రమే మన ఫ్యూచర్స్ డిపెండ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం దేవుని ఆజ్ఞను ఎప్పుడు నెరవేరుస్తామో తల్లిదండ్రులు ప్రేమించడం వలన అప్పుడు దేవుని కృపకి మనము యోగ్యులం కాగలుగుతాం. అకార్డింగ్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 1, 2 and 3. అంటే ఈ రోజున నీ భవిష్యత్తు బాగుండాలంటే యువర్ ఫ్యూచర్ ఈస్ ఆఫ్ హౌ యూ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. నిజంగా ఈ ఇరాల్లో, లేకపోతే టెక్నాలజీ ఇరాల్లో తల్లిదండ్రుల మీద ఆప్యాయత తగ్గిపోతుందేమో, తల్లిదండ్రుల మీద చూపించాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీస్ మనకి తగ్గిపోతున్నాయేమో, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం తగ్గిపోతుందేమో. ఈరోజు నా గుర్తుపెట్టుకుందాం, నిజంగా మీ మమ్మీ, మీ డాడీ వాళ్ళు చేసిన త్యాగానికి ఈరోజు మీరు ఇలా ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు బలహీనమైనప్పుడు, వయసులో పెద్దవాళ్ళు అయినప్పుడు, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. నిజంగా వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు స్పేర్ సమ్ టైం విత్ దెమ్. వాళ్ళకి మనులు మానికలు అక్కర్లేదండి. యువర్ టైమ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. నిజంగా టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు, వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నప్పుడు, వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళ బయట తీసుకెళ్తున్నప్పుడు జస్ట్ లుక్ ఇన్ టు దర్ ఐస్, లుక్ ఇన్ టు దర్ ఫేస్, హౌ గ్లో ఇట్ విల్ బి. ఎంత ఆనందంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుందో. నా కొడుకు నాతో టైం స్పెండ్ చేశాడు, నా కూతురు నాతో టైం స్పెండ్ చేసింది, నేను కలిసి వాళ్ళ మీద కలిసి ఒక చక్కని డిన్నర్, సప్పర్ టైంని ఎంజాయ్ చేసాం, వి ప్రే టుగెదర్, వి లాఫ్ టుగెదర్ అని చెప్పి ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక మంచి ఆనందాన్ని తల్లిదండ్రులకి బహుమానంగా తిరిగి ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులకి పిల్లలు లేరు. ఇదే ప్రపంచంలో చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఉన్నారంటే యు ఆర్ బ్లెస్డ్. రోజున వాళ్ళు వయసు పైబడి పెద్దవారు అయిపోతున్నప్పుడు, మేబీ ఇన్ సమ్ మంత్స్ ఆర్ ఇయర్స్ వాళ్ళు నీకుండా ముందు వెళ్ళిపోతే, ఒకవేళ
ప్రియమైన సోదర దే షుడ్ లీవ్ యూ విత్ సాటిస్ఫాక్షన్. సంతృప్తిగా నా కొడుకు నన్ను ఎంతో చక్కగా చూశాడు, నా కూతురు నన్ను ఎంతో చక్కగా చూసింది అని ఒక సాటిస్ఫాక్షన్తో వాళ్ళు వెళ్ళగలిగే లాంటి ప్రేమని అందించడం ప్రయత్నం చేద్దాం. ఈరోజు నిజంగా తల్లిదండ్రుల మీద గౌరవం ఇస్తున్నామని అనుకుంటే ఒకటే చిన్న విషయం, when they talk to them, when you talk to them or when they talk to you, నిజంగా మన ఫోన్ మనం పక్కన పెట్టుకెళ్తున్నామా, లేదా ఫోన్ మాట్లాడుతూ లేదా ఫోన్ మన మెసేజ్ రిప్లై ఇచ్చుకుంటూ వాళ్ళకి రిప్లై ఇస్తున్నామా, అక్కడ అర్థమవుతుంది టు హూమ్ యు ఆర్ గివింగ్ యువర్ ప్రయారిటీ. నిజంగా నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావో నువ్వు పట్టుకున్న ఫోనే చెప్తుంది. జస్ట్ కీప్ యువర్ ఫోన్ అస్ సైడ్ ఫ్యూ మినిట్స్. వాళ్ళతో రోజంతా టైం స్పెండ్ చేయరు. బట్ నువ్వు ఫోన్లో మాట్లాడుకోవాలంటే యూ కెన్ స్పెండ్ యువర్ హోల్ డే. వాళ్ళకి ఆ మాట్లాడాల ఆ టైం ఆ ఫీల్ ఆ ఫ్యూ మినిట్స్ వస్తుంది వాళ్ళకి. ఆ ఫ్యూ మినిట్స్ టైంలో నువ్వు కొంచెం నీ ఫోన్ అవాయిడ్ చేయగలిగితే దే ఫీల్ దట్ యువర్ గివింగ్ దెమ్ ప్రివిలేజ్. ఆనందాన్ని, చిన్నపాటి ఆనందం అది. ఆ చిన్నపాటి ఆనందాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. వారికి ఏమి అవసరమో ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటూ మనం తీసుకుంటున్నవి వాళ్ళకి అందించడానికి, మనం తినే వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మమ్మీ గో అండ్ హ్యావ్ యువర్ డిన్నర్, దట్స్ నాట్ గుడ్. మమ్మీ లెట్స్ హ్యావ్ డిన్నర్, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వెళ్ళి భోంచేసే అమ్మా అని చెప్పిన దానికి, అమ్మ రండి భోంచేద్దామని చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. నాన్నగారు రండి ప్రార్థన చేసుకుందాం అని చెప్పిన దానికి, నాన్నగారు ప్రార్థన చేసుకొని పడుకోండి అని చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ప్లీజ్, నీ తల్లిని తండ్రి నేను వదిలిపెట్టేలా, ఈ కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టేలా, నీకు బలహీనత వచ్చినప్పుడు వదిలిపెట్టేలేదు. నీ కొరకు వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టేసి ఈరోజు నిలబెట్టారు. సో దిస్ ఈజ్ యువర్ టైం టు గివ్ దెమ్ బ్యాక్ దేర్ లవ్. వాళ్ళిచ్చిన ప్రేమని తిరిగి వాళ్ళకి అందించడానికి నీకు వచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకో. ఈవెన్ జీసస్ హూమ్ వీఆర్ సర్వింగ్ యాజ్ అవర్ క్రైస్ట్ సేవియర్, ఆయన లైఫ్ చూస్తే ఆయన చిన్నప్పుడు తండ్రి యోసేపు ఉంటారు, ఆయన పెద్ద అయిన తర్వాత యోసేపు గారి పేరు బైబిల్లో కనపడదు. అంటే ఆయన కాలం చేసి ఉండాలి. కాలం చేస్తే ముసలాం అయిపోయిన తల్లిని ఎంతో ప్రేమ చూస్తున్నాడండి. చివరాకల్లో చనిపోతున్నప్పుడు కూడా యేసయ్య తన తల్లి గారిని శిష్యులు యోహానికి చెప్పి ఆయన తన పరిచర్య కాలం ముగించినట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడ అర్థమవుతుంది హౌ మచ్ లవ్ హి హ్యాస్ ఫర్ హిస్ మదర్. సో ఈ రోజున మన ప్రేమ మనం చూపించే వాటి మీదే మన తల్లికి అర్థమవుతుంది. కాబట్టి లెట్ us show them our love because they showed us before. మనకి ఎప్పుడూ మన చిన్నప్పటి నుంచే వాళ్ళ ప్రేమను చూపిస్తూ వచ్చారు. సో లెట్ us give them back. తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ స్థాయిలో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ జాబ్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లెట్ us get that. వాళ్ళు సాటిస్ఫై చేయడానికి, వాళ్ళ ఆనందాన్ని చూడటానికి, వాళ్ళ కళ్ళని మనం సాకారం చేద్దాం. వాళ్ళు కోరుకున్న మనం ఎలా ఉండాలని కోరుకున్నారో వాళ్ళ కోరికని నిజం చేద్దాం. వాళ్ళతో టైంని స్పెండ్ చేద్దాం, వాళ్ళతో కలిసి భోజనం చేద్దాం, వాళ్ళతో కలిసి బయటకు వెళ్దాం, వాళ్ళతో కలిసి ప్రార్థన చేద్దాం. ఈ రోజున వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో మా అమ్మని సరిగ్గా చూసుకోలేకపోయినాయి, మా నాన్నని ఇంకాస్త బాగా చూసుకుంటే బాగుండేదే అన్న గిల్టీ ఫీలింగ్తో మన బతకడం చాలా కష్టమండి. ఆ ఫీలింగ్ మనల్ని పొడి చేస్తామంటే ఏం చేయాలో తెలియదు. వాళ్ళు మన కళ్ళ ముందు ఎప్పటికీ కనపడరు, శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఆ గిల్టీ ఫీల్తో బతకడం చాలా కష్టం. సో ఐ రిక్వెస్ట్ యూ, ఆ గిల్టీ ఫీలింగ్ మీకు ఉండకూడదు. అట్ ద సేమ్ టైం రిక్వెస్ట్ యూ, తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతే దే షుడ్ గో సో హ్యాపీలీ. ఆ ఆనందాన్ని వాళ్ళకి అందించడానికి దిస్ ఈజ్ యువర్ టైం నౌ. నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇది వాగ్దానంతో కూడా ఆజ్ఞలలో మొదటిది. తల్లిని ముదిములో నిర్లక్ష్యం చేయొద్దు. తండ్రి ఆజ్ఞలని నువ్వు గైకొనాలి అని చెప్పి అనేక వందలు వచనాలని బైబిల్లో చూస్తున్నాం. రోజున మనం చదువుకున్న బైబిల్ వచనాలని మన లైఫ్ లోంచి అనేకలు ఫాలో అవటానికి శోధం. అనేకల కొరకు కాదు, శోధం ఫర్ యువర్ పేరెంట్స్. షో యువర్ లవ్ ఫర్ యువర్ పేరెంట్స్. గివ్ యువర్ టైం ఫర్ యువర్ పేరెంట్స్. గివ్ యువర్ స్మైల్ ఫర్ యువర్ పేరెంట్స్. నీ లైఫ్ లోనికి వాళ్ళ సలహాలు తీసుకో. ఫీల్ నా కొడుకు నాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు, నా కూతురు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందని ఫీల్. అట్ ద సేమ్ టైం తల్లి అంటే ఎంత ప్రేమ ఉంటుందో, ఇక్కడ మీ పెళ్ళి ఉంటే కనుక మీ అత్తగారు మీ మామయ్య గారు కూడా తల్లి గారి వయసుతో సమానం తెలుసుకోండి. ఇద్దరికి అమ్మ కోసం ఆలోచన చేస్తాము, మంచిదే, చేయొద్దని చెప్పట్లా. వి షుడ్ డూ. సేమ్ టైం అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారు కూడా తల్లితో సమానం, మామయ్య గారు తండ్రితో సమానం. మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఎంత బాగా చూస్తున్నామో, ఆశపడుతున్నాము, అంతే ప్రేమని అత్తగారు మామగారి విషయంలో కూడా చూపించి వారిని తల్లిదండ్రులుగా చూడగలిగితే there will not be any old age homes. ఓల్డ్ ఏజ్ హోమ్ లేని ఒక
నూతన ప్రపంచాన్ని నిర్మించడానికి let us take our step. మన బాధ్యత మనం తిద్దాం, మన అడుగు మనం వేద్దాం. మన కుటుంబము రోడ్డున పడకూడదు. వయసులో పడిన తల్లిదండ్రులు నాకు బిడ్డ అన్నం పెట్టట్లేదు, ముద్ద పెట్టట్లేదని మనం చూసి బాధపడకూడదు. అత్తగారు మాంగారు నా కూతురు నా కోడలు సరిగ్గా చూడట్లేదు, నా అల్లుడే సరిగ్గా చూడట్లేదు అని మన గురించి బాధ పడకూడదు. Give them the love, give them the affection, spend time with them, have a good fellowship with them. ఒక మంచి అనుభవాలని వాళ్ళతో మనం పంచుకోవాలి, మంచి అనుభవాలని మనం పొందుకుందాము, మంచి ప్రేమను అందిద్దాము. ఒకరు వెళ్ళిపోవాల్సి వస్తే they should go satisfied. అంత ఆనందంతో మన వాళ్ళని, మన తల్లి మన తండ్రి అత్తగారు మాంగారని పంపించుకెళ్ళడానికి ఈ రోజున ఈ మార్నింగ్ డివోషన్ లో, ఈ మిడ్ వీక్ మెడిటేషన్ లో ఒక నిర్ణయం తీసుకుందాం. There has been some change. Let the change start from us. ఈ మార్పు మనలో ప్రారంభించడానికి సిద్ధపడదాం. ఈ మార్పును బట్టి సమాజానికి మనకు మెసేజ్ ఇవ్వాలి, మన ఫ్యామిలీకి మనము మన ప్రేమని చూపించే వాళ్ళగా మనం ప్రిపేర్ చేసుకుందాం. May God be with you, guide you for His glory. Thanks so much. Have a nice day and have a great week ahead. Thank you. Praise the Lord.